ఇది యానిమేషన్ అది ఫిల్మ్ కోసం అండి. ఏదైనా అవును. చిన్న మీరు యానిమేటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు ఫిల్మ్స్ గదా! చేస్తుంటాను ఓకే. కదండీ! దానికోసమని క్యారెక్టర్‌లా తయారు చేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం పేపరేనండి ఇది. అండ్ హుహుహు. థ్రెడ్‌తోటి హ్మ్. నేను అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ అంటే మనకి మూవ్‌మెంట్ మూవ్‌మెంట్ కోసం ఉండడం అండి. కోసం యాక్షన్ ఫ్రీగా. కోసం అనేది హ్మ్. హ్మ్. అలా యానిమేటెడ్ మూవీస్ చేస్తారు కదండీ! అవి ఆ! ఓన్ థాట్సేనా మీవి ఓన్ స్టోరీస్ అన్నీ? ఓన్ థాట్స్ అండి. ఓకే. ఓకే. వాటి కోసమే ఇలాంటివి తయారు ఇలానే చేస్తున్నారా? తయారు చేసుకుంటుంటాను. స్టోరీని బట్టి తయారు చేసుకోవటం. సో స్టోరీని బట్టి ఆ ఆ! క్యారెక్టర్స్ తగ్గట్టుగా మీరు ఈ రైట్. క్రాఫ్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే. చేసుకుంటుంటాను. క్యారెక్టర్స్‌ని. ఓకే అండి. ఇది మొత్తం పేపరే యూజ్ చేశానండి. యాక్చువల్లీ ఇది పల్లెటూరులో కొబ్బరి చెట్లు ఉంటాయి కదండీ! కొబ్బరి చెట్టు చేశాననమాట పేపర్ తోటి. దీని మీద మళ్ళీ డ్రాయింగ్ కూడా చేశానండి పెన్ తోటి. పెన్ అంటే ఇది మళ్ళీ నార్మల్ పెన్ కాదు. రోటరింగ్ పెన్ అని ఆర్టిస్ట్ పెన్ ఉంటదండి. ఆ పెన్‌తో యూజ్ చేస్తామనమాట. ఇది థీమ్ వచ్చేసి ఏంటంటే ఒక అమ్మాయి గాలి చక్రాలు అమ్ముకుంటది కదండీ! మన పండగలకి గట్టా అవును. గుళ్ళు తిరణాల్లో వాటిలో అమ్ముతూ ఉంటారు. అరటి తిరణాల్లో అమ్ముతుంటారు కదా! యాక్చువల్లీ ఈ అమ్మాయికి అంటే ఈ అమ్మాయి చాలా పూర్ అనేసి తెలియచేయడం కోసం నేనేం చేశానంటే అమ్మాయి పల్లెటూరులో ఉంటది కాబట్టి ఎక్కువ చెట్లు ఉంటాయి. అరటి చెట్లు అవనివ్వండి, కొబ్బరి చెట్లైనా ఏవైనా ఉంటాయి. సో, దానికి డైరెక్ట్‌గా అమ్మాయి ఆ హ్మ్. గాలి చక్రాలను పెట్టి అమ్ముతుందనమాట. ఓకే. అది థీమ్. హ్మ్. హ్మ్. అంటే డైరెక్ట్‌గా చూపించకుండా తన నేచర్‌ని తను యూజ్ చేసుకుంటున్నట్టు. అవును. అలా. అలా చేశానమాట. తన నేచర్‌లో ఉన్న బర్డ్స్ గాని, తన ఫ్రెండ్స్ అనో లేకపోతే ఇంకేమైనా ఓకే. బటర్‌ఫ్లైస్ కూడా అమ్మాయి దగ్గరికొస్తున్నట్టు. అంటే తను హ్యాపీగా ఉంది. హ్మ్. అంటే అంత కంఫర్ట్స్ లేకున్నా సరే ఉన్న దాంతోటి చాలా హ్యాపీగా ఉందనేసి ఒక అర్థం వచ్చేలా చేశాననమాట. ఓకే. ఎన్ని డేస్ పట్టిందండి ఇది చేయడానికి? ఇది 1 వీక్ పట్టిందండి. 1 వీక్ పట్టింది. సో, ఇది ఓకే. ఒక ఎగ్జిబిషన్ కోసం, ఒక షోని కండక్ట్ చేయడం కోసం చేశానండి. ఓకే. అండ్ అలాగే తర్వాత ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ కూడా ఆర్డర్స్ వస్తుంటాయండి నాకు. అంటే ఎవరైనా క్రాఫ్ట్ వర్క్స్ అంటే ఏదైనా ఫోటో ఇచ్చి దాన్ని ఇలా పేపర్‌లో కావాలంటే దాన్ని కూడా చేసిస్తుంటాననమాట. ఓకే. ఇది లోపల ఇప్పుడు పేపరే కదండీ అది? మొత్తం పేపర్. ఓకే. పేపర్ కూడా మంచి పేపర్స్ అండి. హ్యాండ్‌మేడ్ పేపర్స్. ఓకే. ఇంకా లైఫ్ టైమ్ ఎలా లైఫ్ ఉంటదండి? టైమ్ ఇలానే ఉంటదండి. ఉంటుందా? అలాగే ఉంటది. అసలు పాడవదండి. ఓకే. ఓకే. ఎన్ని డేస్ పట్టిందండి ఇది చేయడానికి? ఇది ఇలాగా 2 వీక్స్ పడతదండి. ఇలా 2 మొత్తం వర్క్ వీక్స్ చేయడానికి. పడుతుంది. ఓకే. చేసిన తర్వాత దీన్ని ఫ్రేమ్ చేయిస్తారు. ఫ్రేమ్ చేయించి అది మళ్ళీ మేము కొరియర్ కూడా ఇచ్చేస్తుంటామనమాట. ఓకే. ఓకే. ఎంత చార్జ్ చేస్తారండి అసలు నార్మల్‌గా ఇలాంటి వాటికి? ఇది ఇలా 10,000 అండి. 10,000 పడుతుంది. 10,000 తీసుకుంటాం. ఓకే. ఓకే. అంటే హుహు. సైజుని బట్టండి కాస్ట్ కూడా. ఓకే. లైక్ మనం సైజ్ సైజ్ చెప్తే దాని ప్రకారం చేస్తూ ఉంటారు మీరు. ఫ్రేమ్ కాస్ట్ ఇవన్నీ చూసుకొని, డెలివరీ కాస్ట్ చూసుకొని ఓకే. అలా ఓకే. చెప్తుంటాం. నెక్స్ట్ ఇది కూడానండి. ఇది లోపల చూడండి మొత్తం ఎంబోసెస్ వచ్చాయి. ఇది టోటల్ వేరండి. ఇది క్రాఫ్టే బట్ ఇది ఇంకా ఎంబోసెస్ వచ్చాయి. అవును. రియల్‌గా మనకి ఆ! ఫేస్ ఎలా అయితే చిన్న చిన్న కనిపిస్తుందో. హ్మ్. అలా వస్తది కదండీ! ఇదేంటంటే మేము టిష్యూ వాడానండి లోపల. ఆ డెప్త్‌ల కోసం టిష్యూ పేపర్స్ అందరికీ తెలిసినవి. అవును. టిష్యూ పేపర్‌ని యూజ్ చేసి దానిపైన మళ్ళీ హ్యాండ్‌మేడ్ పేపర్ ఒక లేయర్ పల్ప్‌లా తయారు చేసుకొని దాన్ని యూజ్ చేశాను. ఓకే. ఇదేనా అంతే టైం పడుతుందండి మీకు ఇది చేయడానికి? కూడా ఇంచుమించు 1 వీక్ పడతది. ఓకే. ఓకే. హుహుహు. అంటే ఓన్లీ ఫేస్‌కి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మళ్ళీ నార్మల్‌గా అయిపోతుంటాయి. హుహు. చూసారు గదా! ఇవి పేపర్‌తో చేసినవనైతే మనం పట్టుకుంటేనే గాని నమ్మలేమనమాట. ఎంత జీవం ఉట్టి పడుతుందంటే అబ్దుల్ కలాం క్రాఫ్ట్ వర్క్ చూడండి అసలు. ఈ పేపర్‌తో చేసినా సరే ఇందులో రియాలిటీ క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ హెయిర్స్ చూడండి. ఇవన్నీ కూడా పేపర్ యూజ్ చేసి చేసిన వర్కే కలర్స్, పేపర్స్ యూజ్ చేశారు. ఇవే కాదు ఈయన చేతిలో చెప్పాను గదా! మనం ఒక పేపర్ ఇస్తే చాలు దాన్ని ఏదో ఒక షేప్ మనం చెప్పిన షేప్‌లో ఈజీగా మౌల్డ్ అయిపోతుందనమాట. సో, ప్రసన్న కుమార్ మనతో ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు అసలు ఈ ఐడియాస్ ఎలా వచ్చాయండి? అంటే చాలా మంది క్రాఫ్ట్ వర్క్ చేస్తారు. పేపర్ వర్క్ చేస్తారు. కానీ ఇంత రియాలిటీ ఎక్కడా కూడా మిస్ అవ్వట్లేదు. మీరు చేసిన ప్రతి దానిలో కూడా ఆ థీమ్‌తో పాటు ఒక జీవం అయితే ఉట్టిపడుతుంది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందండి మీకు? స్టార్టింగ్‌లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానెల్ చేసేవాడినండి. అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కోసం, చిన్న చిన్న స్టోరీస్ కోసం అనేసి ఇలా క్రాఫ్ట్ వర్క్ క్యారెక్టర్స్ క్రాఫ్ట్ చేసేవారు. వర్క్స్ చేసుకొని అలా చేస్తూ ఉండేవాడిని. సడెన్‌గా నాకు ఐడియా వచ్చింది. దీనివల్ల మనకి ఇన్‌కమ్ అనేది కూడా పెద్దగా ఉండదు. ఇలా కాకుండా నాకొచ్చిన స్కిల్‌ని ఒక బిగ్ ఆర్ట్ వర్క్‌లా చేసుకొని సేల్ చేసుకుందామని అనిపించి, నాకు నచ్చిన మీడియం ఏంటంటే పేపర్. సో, ఆ పేపర్‌ని నేను అలాగా డెవలప్ చేస్తూ మంచి మంచి ఆర్ట్ వర్క్స్ ఇలా పెద్ద పెద్ద వర్క్స్ ఓకే. అంటే చేస్తూ పేపర్‌తో అంటున్నారు గదా! దీనికి ఎలాంటి పేపర్ యూజ్ చేస్తారండి? మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తారు? అంటే బనానా ట్రీ నుంచి కొన్ని పేపర్స్ తయారు చేస్తారండి. సో, ఓకే. హ్యాండ్‌మేడ్ పేపర్స్ అని ఇలా కొన్ని కొన్ని రకాల హ్మ్. పేపర్స్ ఉంటాయండి. క్యాన్సన్ పేపర్ అని. హ్మ్. సో, అలాంటి ఇంపోర్టెడ్ అంటే తయారు చేసిన పేపర్స్ అన్నీ యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకే. అంటే మీరెక్కడైనా నేర్చుకున్నారండి? నేర్చుకున్నానండి. ఓకే. నాది వైజాగ్‌లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌లో హ్మ్. బీఎఫ్ఏ చేశానండి 4 ఇయర్స్.
ఓకే. అందులో మనకి ఇవన్నీ నేర్పించరు కదండి. ఇవన్నీ నేర్పించాలి. బేసిక్స్ ఉంటది. మనం బయటకు వచ్చిన తర్వాత మన ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఓకే. ఆ మీడియంలో అంటే ఇప్పుడు తయారైనవన్నీ కూడా మీ థాట్స్ తో క్రియేట్ చేసినవే. సో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇది? యాక్చువల్లీ అది 2010లో అయిందండి కోర్స్ ఇది. ఓకే. సో అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాను కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే నేర్చుకున్న స్కిల్ని ఎందుకు పార్ట్ చేసుకోవడం అనేసి, మనకి అవైలబుల్గా ఉన్నది ఏంటంటే పేపర్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి దాని మీద నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. అంటే మామూలుగా మనం పెయింటింగ్స్ అనేవి చాలా వరకు చూస్తూనే ఉంటాము, కానీ ఇందులో మీరు రియాలిటీ చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ హెయిర్స్ కూడా రియల్ గా మనకి ఎలా అయితే ఉంటుందో ఆ థాట్ అయితే మీ థాట్ ని క్లియర్ గా చూపిస్తున్నారు ఇందులో. తర్వాత మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా, ఇంతకు ముందు మీ షార్ట్ ఫిల్మ్స్ కూడా చూసాను. కార్టూన్స్ అంటే మనం ఒకప్పుడు తోలు బొమ్మల ఆటలు చూసేవాళ్ళం కదండి. సో అలాగే ఈయన చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి షార్ట్ ఫిల్మ్స్ ని కూడా మేక్ చేస్తున్నారు అనమాట. అసలు అంటే ఆ థాట్ ఎలా వచ్చిందండి? ఈ తోలు బొమ్మల ఆటలు అనేవి ఒకప్పుడు తీర్థాల్లో జాతరల్లో చూస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడైతే పూర్తిగా కనుమరుగైపోయింది. కానీ దాన్ని మీరు కొంచెం కొత్తగా చూపిస్తున్నారు. సో ఆ థాట్ ఎలా వచ్చింది? నాకు కార్టూన్స్ చూడడం చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. సో నేనే చేయాలి, మనం కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా మనకు వచ్చిన కళతో ఏదైనా పేపర్ తోటి ఏదైనా తయారు చేసి దాన్ని ఎందుకు ఇలా చేయకూడదని చిన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇలాగ నేను ఓకే. వీటిని ఎంబోస్ చేశారు కదండి. అంటే నార్మల్ గా మనకి ఇది పెయింటింగ్ లా కాకుండా మనం తిప్పుతుంటే ఇలా రొటేట్ చేస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అదే యూట్యూబ్ ఛానల్ కోసం ఫస్ట్ చేయడం వల్ల అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆర్ట్ వర్క్ లకు ఎలా చూపించాలన్నప్పుడు నాకు ఐడియా అవి కూడా చూడండి, ఇది మనం ఈ పొజిషన్ లో ఉన్నాం అనుకోండి, ఎటు వెళ్తే అటు చూస్తుంటదండి. ఓకే. అది క్రియేట్ చేయాలనేది ఈ ఎంబోజ్లు ఇవన్నీ కూడా. ఓకే. స్టార్టింగ్ లో అంత ఉండేది కదండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నార్మల్ గా ఉండేది అలా. అవును. సో ఆర్ట్ వర్క్ లో వెళ్ళేటప్పటికి ఏంటంటే ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎటు వెళ్తుంటే అటు చూస్తుంటే అమ్మాయి. అవును. అలాగా కొంచెం నేను డెవలప్ చేసుకున్నాను అనమాట. ఓకే. అంటే ఇది మీరు ఓన్ గా నేర్చుకున్నది? ఓన్ అండి. ఓకే. ఓన్ గా నేర్చుకున్నాను. ఇది కాకుండా ఇంకా ఎటువంటి ఆర్ట్స్ చేస్తుంటారండి? పెన్ డ్రాయింగ్స్, పెయింటింగ్స్, వాటర్ కలర్స్. అసలు మీరు ఏం చేస్తుంటారండి ఇప్పుడు? నేను డ్రాయింగ్ టీచర్ అండి. డ్రాయింగ్ టీచర్ గా చేస్తున్నారు. సో డ్రాయింగ్ టీచర్ గా చేస్తూ ఈ క్రాఫ్ట్ వర్క్ అనేది నా వృత్తిని నేను అలా డెవలప్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు వీటి కోసం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నారు కదా, అలా కాకుండా వీటిని ఆర్డర్ ప్రకారం కూడా మీరు చేస్తారా? చేస్తామండి. అంటే ఎవరైనా వాళ్ళ థాట్స్ చెప్తే దాని ప్రకారం మీరు ఆ థీమ్ ని క్రియేట్ చేస్తారు. ఓకే. ఓకే. ఓకే అండి. అయితే దాదాపు మీరు ఇది స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ కోసమే స్టార్ట్ చేశారు మీరు. బట్ అవును, ఇక్కడ చూసారా మీరు, ఇదంతా కూడా పేపర్ అని చెప్పారు కదా, ఇందులో మనకి డిఫరెంట్ గా కొన్ని షేడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఏం చేస్తారండి? అంటే గోల్డ్ కోసం ఏం చేస్తారు? ఏదైనా పేపర్? గోల్డ్ పేపర్ అండి ఇది. ఓకే. గోల్డ్ పేపర్ మీద మళ్ళీ మనం పెన్ డ్రాయింగ్ చేస్తుంటామండి. పెన్ డ్రాయింగ్ చేస్తారు. ఇది వచ్చేసి రైస్ పేపర్ అండి. అంటే పెన్ డ్రాయింగ్ అంటే ఇప్పుడు మనకి ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో అదంతా పెన్ తో చేస్తారు, ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ షీట్ కి. అవునండి. ఓకే. ఇంకా ఇందులో ఏమేం కలర్స్ వాడతారండి? మనం ఇందులో పాస్టర్ కలర్స్ అండ్ ఎక్రిలిక్ కలర్స్, వాటర్ కలర్స్, అన్ని కూడా ఆర్టిస్ట్ వాటర్ కలర్స్ అలా యూస్ చేస్తుంటాం. స్టూడెంట్స్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్ గా ఉన్న ఆర్ట్ కలర్స్ యూస్ చేస్తుంటాం. ఓకే. చాలా బాగుందండి. యాక్చువల్లీ థాట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి, దాన్ని చూపించడం అనేది నిజంగా ఒక పెద్ద కళ. దానిలో మీరు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో చాలా ఆర్ట్స్ చూస్తూ ఉంటాం, కానీ రియాలిటీకి దగ్గరగా ఉండేవి చాలా అతి తక్కువ మంది చేస్తారు. అందులో మీరు ఒకరని చెప్పుకోవాలి. అండ్ మీరు కోరుకున్నట్లు మీ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలని, అలాగే మీ క్రాఫ్ట్ వర్క్ మీరు ఏ విధంగా బిజినెస్ చేయాలి వీటితో అనుకుంటున్నారో అదంతా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామండి. అండ్ మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి ఇవన్నీ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.